హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. విజయవాడలోని ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదండి, కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ అనమాట. బాగా ఫేమస్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే విజయవాడలో. ఈ ఎగ్జిబిషన్కి మేము కూడా చూసేద్దామని చెప్పి వచ్చేసామన్నమాట. సంక్రాంతి ముందైతే పెట్టారనమాట. ఇంకా సంక్రాంతికి అయితే ఫుల్ క్రౌడ్ అండి, అప్పుడు వెళ్ళడానికి అయితే కుదరలేదండి. తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. పిల్లల్ని తీసుకుని వెళ్తే బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. విద్యాధరపురం ఆర్టీసీ డిపో అంటారు కదా, అక్కడైతే పెట్టారండి. ఇంకా లేబర్ కాలనీ గ్రౌండ్స్ అంటారు కదా, ఆ గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా ఫస్ట్ అయితే 100 రూపీస్ అయితే టికెట్ ప్రైస్ పెట్టారు. తర్వాత అయితే ఇంకా క్రౌడ్ బాగుందని చెప్పి మళ్ళీ టికెట్ ప్రైస్ పెంచినట్టున్నారు. అడిగా నేను, అది కూడా అడిగితే ఫస్ట్ నుంచి ఇంతేనమ్మా ప్రైస్ అన్నారు. పెద్దవాళ్ళకి 120 అనమాట. 3 years దాటిన వాళ్ళకి పిల్లలకి టికెట్ అయితే తీసుకోవాలని చెప్పారనమాట. ఇంకా నాకైతే కొంచెం ఇంకా చెక్కింగ్ అనేది ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట. అంతగా చెక్కింగ్ అయితే లేదండి, మేము వెళ్ళిన రోజు సరిగ్గా చెక్ చేయట్లేదు. మేము సాటర్డే అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అంత క్రౌడ్ కూడా లేదు, పర్లేదు, కొంచెం రష్ అనేది తగ్గింది. ఎందుకంటే సంక్రాంతికి అందరూ బాగా వచ్చారు కదా, బాగా క్రౌడ్ ఉండి ఇంకా చూడడానికి కుదరదని చెప్పి చాలామంది రిటర్న్ కూడా వెళ్ళిపోయారనమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొంచెం అందరూ కూడా ఫెస్టివల్ అయిపోయింది కదా, ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మీరు చూసుకునే వీలుని బట్టి అయితే వెళ్ళండి. నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది, 2 months అయితే ఉంటుందన్నమాట. ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు అయితే లోపలికైతే అలో చేస్తారనమాట. చాలా బాగుంది. పిల్లల్ని తీసుకుని అయితే వెళ్తే బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. మనం పెట్టిన టికెట్ ప్రైస్కి అయితే వర్తీ అయితే అనిపిస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్ చూడగానే రొటీన్గా అనిపిస్తుంది కదా, ఈ ఎగ్జిబిషన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంది, మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు అని చెప్పి మనకైతే ఫీల్ అయితే కల్పిస్తుంది అనమాట ఈ ఎగ్జిబిషన్ అయితే. లోపలికైతే ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అంతా కూల్గా ఏసీలు ఇవన్నీ మంచులాగా అంతా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. చూస్తున్నారు కదండి, వాటర్ ఫాల్ అనమాట. ఇంకా మనకి కాశ్మీర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, కాశ్మీర్ యాపిల్స్, అలాగే వాటర్ ఫాల్స్, ఇంకా వెదర్ అనమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళగానే అదే ఫీల్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా చల్లగా లోపల, మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చల్లదనానికి ఇంకా చల్లగా అయితే అనిపిస్తుంది. అదే సమ్మర్లో పెట్టుంటే ఎగ్జిబిషన్ తట్టుకునేలేకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆ పైన మన విజయవాడ ఎండకి లోపల ఈ చల్లదనానికి అయితే తట్టుకునేది కాదనమాట. ఈ వెదర్కి సరిపోయేది కాదు. ఇప్పుడు వింటర్లో పెట్టారు కాబట్టి ఇంకా చాలా కూల్గా ఉండి ఇంకా కాశ్మీర్లో ఉన్న అనే ఫీల్ అయితే తెప్పిస్తుంది అనమాట. లోపలైతే ఇంక ఇలా ఏర్పాట్లు చేశారు కదా, ఇంకా మనమంతా కూడా స్నాప్స్ అయితే దిగటానికి, చూడటానికి, అలాగే పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ లోపలంతా కూడా ఇలా సెట్ అయితే వేశారండి. మనకి కాశ్మీర్ అంటే కాశ్మీర్ యాపిల్స్ అయితే గుర్తొస్తాయి కదా, ఇలా కాశ్మీర్ యాపిల్స్ చెట్టుని అయితే పెట్టేశారు. ఒరిజినల్ చెట్టు అయితే కాదండి, అలా సెట్ అయితే వేశారనమాట. ఇంకా పక్కన ఇలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ ఫోటో దిగడానికి చాలా టైం పట్టిందనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా తోసుకుంటూనే ఉన్నారు ఈ ఫొటోస్ దిగే దగ్గర అనమాట. ఏంటంటే అందరూ కూడా ఒక దగ్గర దిగాలి అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడే మేము కూడా దిగాలి అని చెప్పి రెడీ అయిపోతూ ఉంటారు కదా, అందుకని ఇక్కడైతే బాగా ఫోటో దిగడానికి చాలా టైం అయితే పట్టింది. ఇంకా నేను దిగడం టైం పడుతుందని చెప్పి ఇలా వీడియో అయితే తీసాను అనమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పెంగ్విన్ అనమాట, ఇలా పెట్టారు. పిల్లలు కూడా ఫొటోస్ దిగడానికి ఇలా ఏర్పాట్లు అయితే చేశారనమాట. నెక్స్ట్ అయితే మనం లోపలికి వచ్చిన తర్వాత, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా మనకి కర్రలతో కట్టిన చెక్క హౌస్లు అయితే కనిపిస్తాయి అనమాట. ఫొటోస్ దిగడానికి చాలా బాగుందండి. ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలా అయితే హౌస్ పక్కన అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట. ఇంకా లోపలంతా కూడా ఇసుకంతా పోసి నడవటానికి ఇలా ఏర్పాట్లు అవన్నీ కూడా చేశారండి. ఇంకా కర్రలతో కట్టిన ఇల్లు అయితే చెక్కలతో కట్టిన ఇల్లు బాగుందనమాట ఫొటోస్ దిగడానికి. ఇంకా మేము కూడా పైకి వెళ్దామని చెప్పి అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఎక్కడ చూసినా కూడా ముందుగానే బుక్ అయిపోయి ఉందండి. ఎందుకంటే అందరూ కూడా సెల్ఫీస్ దిగడంతో బిజీ అయిపోయారనమాట. ఇంకా మేము కూడా కొంచెం గ్యాప్ అయితే తీసుకుని ఎక్కడ ఫ్రీగా ఉంటుందో అక్కడికి వెళ్ళైతే మేము కూడా దిగుదామన్నట్టు మేము ఇలా ఇటు సైడ్ ఖాళీగా ఉందని చెప్పి ఇలా కర్రలతో కట్టిన ఇంటికి పైకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. లోపలికి చూద్దాం ఎలా ఉంది, ఏం పెట్టారు అని చెప్పి ఇలా పైకైతే వచ్చేసామండి. విండోస్, హౌస్ ఇదంతా కూడా బాగుంది. లోపల అయితే లైట్స్ అవన్నీ పెట్టారు. కూర్చోడానికి ఒక చైర్ అయితే వేశారనమాట. ఇంకా లోపలికి బాగుంది, చూడడానికి అయితే బాగుంది. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ అయితే లేదనమాట. మనం అలా బయట ఉండి స్నాప్స్ దిగడానికి అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. ఇంకా పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు లోపలైతే ఏమున్నాయని చెప్పి, డోర్స్ పెట్టారు కదా అని చెప్పి. ఇప్పుడైతే ఆ హౌస్ని చూసుకుని అయితే ఇటు అయితే కిందకైతే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఎప్పుడు లోపలికి వెళ్దామా, జెయింట్ వీల్ ఎక్కుదామా అన్నట్టు ఆ ఫీల్తోనే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జలకన్యలు అనేది చూడడం కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారనమాట పిల్లలు. సరే వెళ్దామని చెప్పి ఇలా వెళ్తూ ఉంటే ఇంకా లోపలైతే ఇలా చిన్న వంతెన అయితే కనిపించిందండి మనం లోపలికి వెళ్ళడానికి.
అలా వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే లోపలికైతే ఉంటుందన్నమాట ఎంట్రన్స్. స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసాం కదా, ఇప్పుడు లోపల జలకన్యలు చూడడానికి ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఇంకా చూడగానే మేము ఫస్ట్ ఏంటి ఇదంతా చీకటిగా ఉంది ఏంటి అని చెప్పి అనుకున్నాము. తర్వాత తీరా చూస్తే ఇక్కడేనమాట జలకన్యలు అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా చూడడానికి పిల్లలు ఉన్నారు కదా, కొంచెం రష్గా అయితే అనిపించింది. సరే కొంచెం ఖాళీ అయిన తర్వాత చూద్దామని చెప్పి ఇలా దూరంగా ఉండి అయితే చూస్తూ ఉన్నాం అనమాట. రెండు వైపులా అయితే మనం జలకన్యలను అయితే చూడొచ్చు. సాగర్ కన్యలు అయితే అందరికీ కనిపించడానికి పాపం చాలా అయితే కష్టపడుతున్నారండి. ముగ్గురు ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడు. ఇంకా ఇటు సైడ్ ఇద్దరు, అటు సైడ్ ఒకళ్ళు అనమాట. ఇంకా ఒక ఆవిడ మాత్రం అటు ఇటు రెండు వైపులా కూడా కవర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరికీ సెల్ఫీలు ఇస్తూ, ఇంకా అందరినీ కూడా కవర్ చేయాలి కదండి మరి. ఇంకా అందరూ కూడా వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటూ ఉన్నారనమాట. మేమైతే కొంచెం ఖాళీ అయిన తర్వాత వెళ్దామని చెప్పి ఇలా దూరంగా ఉండే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. పైన పాపం పైకి నుంచుని ఇలా శ్వాస అయితే తీసుకుంటూ ఉన్నారు. ముక్కుకైతే మాస్క్ కూడా లేదండి. నాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శ్వాస ఎలా తీసుకుంటున్నారో అని అయితే అనిపించింది. ఎందుకంటే ఆక్సిజన్ మాస్క్ అనేది కూడా నాకు ఉన్నట్టయితే కనిపించలేదన్నమాట. ఇంకా ఒకవేళ ఆ స్పెట్స్ ఉన్నాయి కదా, ఆ నోస్కి, ఆ ఐస్కి కవర్ చేసేవి, వాటి ద్వారా ఏమైనా శ్వాస అనేది లోపల తీసుకుంటున్నారేమో బహుశా. ఇప్పుడైతే మీరు సాగర్ కళ్యాణాలు అయితే ఇలా చూడొచ్చు. మేము కూడా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఇలా విజయవాడలో అయితే ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ ఇది. ఇంకా చాలా ఎగ్జిబిషన్స్ పెట్టారు కానీ ఇలాంటిదే పెట్టడం ఫస్ట్ టైం అనమాట. అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా అయితే అనిపించిందండి. ఇంకా అందులోనూ సంక్రాంతి హాలిడేస్ టైంలో పెట్టారు కదా, బాగుంది. ఇంకా తర్వాత ఇంకా 2 months ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళని వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా తర్వాత బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఇలా మేము కాశ్మీర్ సాగర్ కన్యల ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. ఈ సంక్రాంతికి అయితే ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుందన్నమాట. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి ఎప్పుడు కూడా మూవీస్కి వెళ్తూ ఉంటాం కదా, ఈసారి ఈ ఎగ్జిబిషన్కి రావడం హ్యాపీ అనిపించింది. అందులో పిల్లలు బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అలా పైకి నిలబడి పాపం అలా శ్వాస అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఇంకా ముగ్గురు అయితే ఉన్నారని చెప్పాను కదా, ఇద్దరు అటు కవర్ చేస్తే ఒకళ్ళు అయితే ఇటు కవర్ చేస్తూ ఉన్నారనమాట. ఎల్లో కలరు, బ్లూ కలర్ అలా వాళ్ళు చక్కగా మేకప్ అయితే వేసుకుని ఇలా సాగర కన్యల్లాగానే నిజంగానే అలా మాకైతే కనిపించారనమాట. ఇంకా మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది వీడియో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ అయితే చేయమని అడిగినా కూడా చేయట్లేదండి. మీలాంటి వాళ్ళు కామెంట్ చేస్తేనే కదా నాకు నెక్స్ట్ వీడియో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. అందుకే మీరు వీడియో చూసిన తర్వాత తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం మేము ఈవినింగ్ 7కి అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి. మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి 1/2 hour అయితే పట్టిందనమాట. ఇంకా తర్వాత లోపలికి 10 వరకు ఎలా ఉంది కాబట్టి ఇంకా చూద్దామని చెప్పి అలా అప్పటికప్పుడే అనుకుని ప్లాన్ చేసుకుని అయితే బయలుదేరి అయితే వెళ్ళామండి. ఇంకా ఇప్పుడు లోపలికి బర్డ్స్ అయితే పెట్టారు కదా, అక్కడికి కూడా అయితే వచ్చాం అనమాట. ఇంకా పిల్లలు చూసి బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఇవి స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి పిల్లలకి బోర్ అయితే అనిపించదండి. ఇంకా ఎక్కడ చూసినా కూడా క్రౌడ్ అయితే అనిపించింది అనమాట. ఇంకా సాటర్డే కదా, అందువల్ల క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడైతే మీరు కొండ చిలువని అయితే చూడొచ్చు. అక్కడ ఒక ఆయన అయితే నుంచుని అందరికీ చెప్తూ ఉన్నారనమాట. తర్వాత పిల్లలు స్నాప్స్ అవి దిగడానికి ఇలా బర్డ్స్ లాగా థీమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు అయి చేశారు. ఇప్పుడు మీరు ఇంకా పక్షులతో పాటు గిన్నె కోళ్ళు, నిప్పు కోళ్ళు ఇవన్నీ కూడా చూడవచ్చు. ఇంకా ఎక్కువ బర్డ్స్ అయితే ఉన్నాయండి. తర్వాత ఏంటంటే కోడిపుంజులు, అలాగే కోళ్ళు, అడవి కోళ్ళు అంటారు కదా, అలాంటివి కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అడవి పిల్లి అంటారు కదా, అది కూడా అయితే ఉందండి. ఇక్కడైతే మా పాప అయితే, చిన్న పాప అయితే తప్పిపోయింది అనమాట. మేము వీడియో తీసుకుంటూ ఉంటే తనైతే పక్కకైతే ఎటో వెళ్ళిపోయింది. ఇంకా మేమైతే చెప్తున్నాము, ఎదురు చేతులు పట్టుకుని నడవండి అమ్మ, ఇక్కడ తప్పిపోతే మళ్ళీ కనిపించరు. అనౌన్స్ చేయడానికి కూడా ఉండదు కదండి, పిల్లలు చిన్నపిల్లలు కదా, వీళ్ళు ఏంటంటే కనీసం అడ్రస్ కూడా చెప్పడం తెలియదు అనమాట మా పాపకి. అలా ఎగ్జిబిషన్లో అయితే అలా మిస్ అయిందనమాట. ఎప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళు మిస్ అవుతూ ఉంటారు. పెద్ద పాప, చిన్న పాప మిస్ అవుతూ ఉంటారు, ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా. ఇంకా మేమేంటంటే మేము ముగ్గురం వెళ్ళాం కదా, వాళ్ళ డాడీ కూడా లేరు కాబట్టి ఇంకా నేను ఒక్కదాన్నే కదా వీడియోస్ తీసుకుంటూ ఉంటే తన పక్కకి అలా వెళ్ళింది చూడటానికి. వెళ్ళినప్పుడు మిస్ అయింది. మేమేంటంటే ఎక్కడ నుంచున్నామో అక్కడే ఉండటం వల్ల తనే ఇంకా మా దగ్గరికి అయితే వచ్చిందనమాట. నేను పిలుస్తూ ఉన్నాను, తను కూడా ఇంకా నా మాటగా విని ఇంకొచ్చిందనమాట. ఇంకా తర్వాత అయితే పాపనైతే, ఇద్దరి పాపలనే జాగ్రత్తగా పట్టుకుని అయితే ఇలా వచ్చేసామన్నమాట.
మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆస్ట్రిచ్ అండి. ఆస్ట్రిచ్ అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ లాగా బాగా అయితే అటు ఇటు నడుచుకుంటూ అందరినీ కూడా కవర్ అయితే చేసిందనమాట. ఇంకా అందరితో కూడా మాట్లాడుతున్నట్టు అలా నోరు తెరిచి అందరినీ కూడా పలకరిస్తూ ఉందండి. ఇదైతే వీడియోస్కి స్నాప్స్కి అయితే బాగా న్యాయం చేసిందండి అందరికీ కూడా. అటు ఇటు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే వెళ్తూ ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇదేంటి అని అడిగారు. ఉడుమ అండి. ఇక్కడ ఉడుమ అయితే 2 ఉన్నాయి. ఇవి నిద్రపోతూ ఉన్నాయన్నమాట. అప్పుడే పడుకున్నాయి. ఇంకా అది కూడా చూపించాను. ఇంకా లవ్ బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువ బర్డ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువ మనకి బర్డ్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఈ ఎగ్జిబిషన్లో. ఈ 2 జలకన్యలు అలాగే బర్డ్స్ ఈ 2 కూడా బాగా అట్రాక్షన్ అనమాట ఈ ఎగ్జిబిషన్కి. తర్వాత అయితే యాజ్ యూజువల్ ఎగ్జిబిషన్లో ఉండే షాపింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా చూసుకుని అయితే ఇలా కొనుక్కోవాల్సినవి కూడా అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా చూసుకుని పిల్లలు ఇంకా మళ్ళీ ఎంజాయ్ చేయాలంటే మనం పిల్లలు జెయింట్ వీల్ ఇవన్నీ చూసి టెంప్ట్ అవుతారు కదా, ఇవి కూడా ఎక్కించమని చెప్పి వీటి దగ్గరికి అయితే వచ్చేసాం. నెక్స్ట్ స్నో డాన్స్ ఉంటుంది కదా, స్నో డాన్స్ చేయడానికి అయితే లోపలికి అయితే వచ్చేసామండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారండి. ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తామన్నారని చెప్పి లోపలికైతే తీసుకొచ్చామండి. కాకపోతే పిల్లలు అయితే ఇక్కడ డ్యాన్స్ చేయడానికి వాళ్ళైతే సిగ్గుపడ్డారనమాట. ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తూ ఉన్నామండి. నేను కూడా అప్పుడప్పుడు చిన్నగా 2-3 స్టెప్పులు అయితే వేసానండి. అయినా సరే పిల్లలు కొంచెం సిగ్గుగా ఫీల్ అయిపోయి ఇంక వాళ్ళైతే డ్యాన్స్ వేయలేదనమాట. ఇంకా ఇక్కడైతే కొంచెం ఫీల్ అయ్యానండి. ఎందుకంటే టికెట్స్ తీసుకున్నందుకు కనీసం డ్యాన్స్ చేస్తే హ్యాపీనెస్ అనిపించేది. పిల్లలు ఏంటంటే అలా చూడడం వల్ల ఇక్కడ కొంచెం మనీ వేస్ట్ అయింది అని చెప్పి అయితే ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా డాన్స్ వేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వేయండమ్మా మనం ఇంకా బయటకు వెళ్దామంటే ఇలా మా పెద్ద పాప చిన్నగా 2 స్టెప్పులు అయితే వేసిందండి. ఇంకా ఇలాంటివి చూసినప్పుడు కొంచెం మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి డాన్స్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నేను వీడియో తీయాలని చెప్పి అలా వీడియో తీస్తూ ఉన్నానమాట. చిన్న పాప వేయడానికి ఇంకా సిగ్గుపడుతూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకుని డాన్స్ అయితే వేయకోకుండా మిగతా వాళ్ళు వేసింది చూసి మేము బయటకైతే వచ్చేసాం. ఇక్కడ ట్రైన్ రైడ్ అనమాట. ఈ రైడ్కి అయితే వచ్చేసాము. టికెట్ వచ్చేసి 70 రూపీస్ అనమాట. ఇంకా అంటే ఎక్కువ 100 రూపీస్ పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా 70 పెట్టారనమాట ఈసారి ఎగ్జిబిషన్లో. ఇంకా టైం వచ్చేసి 10 మినిట్స్ ఇచ్చారు. ఇంకా అలా స్లోగా అయితే ట్రైన్ అయితే తిరుగుతూ ఉంది. ఇంకా అన్నట్టు మర్చిపోయానండి, మీరు కొంచెం మనీ అయితే తీసుకెళ్తే బెస్ట్ అనమాట. ఎంతంటే కొన్ని వాటికి ఫోన్పేలు గూగుల్ పేలు అయితే తీసుకోవట్లేదండి. ఓన్లీ క్యాష్ వర్క్ అయితేనే తీసుకుంటూ ఉన్నారనమాట. అందుకని మీరు గట్టిగా అయితే డబ్బులు పట్టుకుని అయితే వెళ్ళండి పిల్లలతో వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఫోన్పే గూగుల్ పే ఫుడ్ ఐటమ్స్ దగ్గర మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇలాంటి రైడ్స్కి అయితే యాక్సెప్ట్ చేయట్లేదనమాట. అందుకే వీటికి క్యాష్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి మీరు క్యాష్ కూడా తీసుకెళ్తే బెటర్ అనమాట. అక్కడ వాటర్ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ మరి అంతా అయిపోయింది, ఆడుకున్నాము. ఇంకా అవన్నీ చూసాం కదా, ఇంకా లోపల ఆకలేస్తుంది అనమాట. పిల్లలు ఆకలేస్తుందని చెప్పి అన్నారని ఇలా మోమోస్ తినడానికి అయితే వచ్చేసామండి. స్ట్రీమ్ మోమోస్ అలాగే ఇంకా ఫ్రైగా నెగ్లెట్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇంకా అవి చూడగానే ఇంకా ఆకలి అయితే ఎక్కువ పెరిగిపోయింది. సరే అని చెప్పి తిందామని చెప్పి వచ్చేసామన్నమాట. ఈచ్ 1 ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ దగ్గర షాప్స్ దగ్గర మాత్రం ఫోన్పే అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతా వాటి దగ్గర అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. మేము కూడా నగ్లెట్ ఒక ప్లేటు మోమోస్ ఒక ప్లేట్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసాం. ఇంకా ఎగ్జిబిషన్ అంటే నెక్స్ట్ ఇంకా మీకు ఇంకొకటి గుర్తుకు రావాలి. అది గుర్తొచ్చిందా అండి? మనకి బాగా గుర్తొచ్చేది ఏంటో అనేది ఈలోపు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఈలోపు మేము కొంచెం తినేసి అయితే వచ్చేస్తాము. ఇలా మోమోస్ అలాగే నగ్లెట్స్ అయితే తినేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళైతే స్ట్రీమ్ ఉంటుంది కొంచెం తినరని చెప్పినా కూడా తింటామని చెప్పి అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పి ఇలా పెట్టానమాట. నగ్లెట్స్ అయితే బాగున్నాయి. ఇంకా మోమోస్ స్ట్రీమ్లో కాబట్టి కొంచెం చప్పగా ఉన్నాయి. ఇంకా పిల్లలు అయితే తినడానికి ఇష్టపడలేదనమాట. మిగతా ఇది నేను తినేసాను. ఇంకా ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఇంకా అప్పడం కదండి. గుర్తొచ్చిందా? అప్పడం అయితే తినేసామన్నమాట. ఇంకా అప్పడం బజ్జీలు అయితే తినేసి బయటకు అయితే వచ్చేసామండి. వచ్చేసరికి ఇంకా 11 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది అనమాట. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి.